యూల్ అనే పండుగ. ఆ పండగ రోజున క్యాంప్ ఫైర్ వేస్తారు. చెట్టు మొద్దును నరికి తెచ్చి ఆ మొద్దును అలాగే ముట్టించి క్యాంప్ ఫైర్ వేస్తారు. వేసి వారు దాని చుట్టూ ఉండి దారుతుండండి. అందరూ క్యాంప్ ఫైర్ వేసి దాని చుట్టూ వారు ఉండి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ శబ్దాలు చేస్తూ గట్టిగా పాటలు పాడుతూ వాళ్ళు ఏం చేస్తారు, నాట్యం చేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఓకే, అదే టైంలో చెట్లను అలంకరించడం ఇవన్నీ మామూలుగా జరిగిపోతాయి. ఇప్పుడు మా టార్గెట్ క్యారల్స్. ఓకే, ఈ క్యారల్స్ జనరల్గా వాటికి అంతకుముందు ఉన్నటువంటి పదం ఏమిటంటే వాసైలింగ్ అని ఉంది. యాక్చువల్లీ వాసైలింగ్, WASSAILING, వాసైల్ అంటారు. వాసైలింగ్ ఈ వికీపీడియాలో నుంచి ఆ వాసైలింగ్ ఏంది అనేది ఆ పండుగ కనెక్ట్ అయ్యింది. వాసైలింగ్ ఏంటి అనేది తీసి వికీపీడియా నుంచి అదంతా ఇన్ఫర్మేషన్ బయటకు తీస్తే వచ్చింది ఏంటంటే ద ట్రెడిషన్ ఆఫ్ వాసైలింగ్ falls into two distinct categories. The house visiting vassal, అర్థమైందా? రెండు రకాల వాసైలింగ్లు ఉన్నాయంట. ఒకటి హౌస్ విజిటింగ్ వాసైల్ అండ్ అదర్ ఆర్చార్డ్ విజిటింగ్ వాసైల్. దీంట్లో మనం టార్గెట్ చేసేది హౌస్ విజిటింగ్ వాసైల్. దాన్ని ఈరోజు మనం ఏమంటున్నాం, క్యారల్స్ అని అంటూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి, క్యారల్స్ అని అంటూ ఉన్నాం. హౌస్ విజిటింగ్ వాసైల్. ద హౌస్ విజిటింగ్ వాసైల్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ పీపుల్ గోయింగ్ డోర్ టు డోర్. అందరికి అర్థమవుతుంది ఇంగ్లీషు? డోర్ టు డోర్ సింగింగ్ అండ్ ఆఫరింగ్ అ డ్రింక్ ఫ్రమ్ ద వాసైల్ బౌల్ ఇన్ ఎక్స్చేంజింగ్ ఫర్ గిఫ్ట్స్. ఏంటది? బుద్ధి లేకుండా దానికి పెట్టుకున్న పేరు ఒకటి సువార్త. ఏం పెట్టారు? సువార్త చేస్తూ ఉన్నాం. ఆడు మనకి ఇష్టమని చెప్పుకుంటాడండి. పాయింట్ మీకు అర్థమైందా? తప్పు చేసిన వాడు తప్పు పుచ్చుకోవడానికి ఏమైనా చేస్తాడు. అంటే ఇంటింటికి వెళ్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, అన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటి తప్పు లేదు, సువార్త. ఈ వాసైలింగ్ లో కూడా యూల్ పండగలో దాని చుట్టూ తిరగడమే కాదు, ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళి వారి పండగలో వారు ఎక్స్చేంజ్ చేస్తూ వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఒక పానీయం పోయాలంట. వాసైల్ అంటారు దాన్ని. ఏం చేయాలి? ఇంటికి వెళ్తే ఏం చేయాలి? వీరు బాగా శబ్దం చేస్తూ ఆ గిఫ్ట్స్ పట్టుకొని ఆ మెల్లిగా వారి ఇంటికి వెళ్ళినప్పుడు, పాటలు పాడుతూ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఇంటిలోకి వారిని ఆహ్వానించి వారికి మంచిగా ఏం చేయాలి, కూర్చోబెట్టి కొన్ని మంచి పిండి వంటలు తినిపించి గిఫ్ట్స్ ఉంటే గిఫ్ట్స్ ఇచ్చి ఆ తర్వాత ఏంది లాస్ట్లో ఏం చేయాలి? కంపల్సరీ. మీరు గమనించండి, నేను చెప్తున్నానని కాదు, మీరు గమనించండి. పురాతన కాలం నుంచి కానీ లేదా మనమందరం పుట్టినప్పటి నుంచి కానీ జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్తే లేదు కంపల్సరీ టీ అన్నా పోయాలి. మీరు కంపల్సరీ వస్తే ఎందుకు పోయాలి? టీ ఎందుకు పోయాలి? అంటే అది ఒక ఆచారం, అలాగ వచ్చింది. వాసైలింగ్ అంటే వారు ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు వాసైల్ కప్ అనేది ఉంటుందట. దాంట్లో ఉన్నటువంటి ఆ వాసైల్ని, ఆ రసాన్ని జ్యూస్లో లేదా ఇంకా ఏదో లేదా టీనో మొత్తానికి పోసి ఏం చేయాలి? వారిని సంతోషపరచాలి అక్కడ. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం? క్యారల్స్ అని అంటూ ఉన్నారు. హల్లెలూయా. దిస్ ప్రాక్టీస్ స్టిల్ ఎగ్జిస్ట్ బట్ హ్యాస్ లార్జ్లీ బీన్ డిస్ప్లేస్డ్ బై క్యారలింగ్. అది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నది. కానీ క్యారలింగ్ దానిని ఏమంటారు? డిస్ప్లేస్డ్. దాని ప్లేస్లో క్యారలింగ్ని తెచ్చి పెట్టేశారు. అంత అది ఇప్పటికీ జరుగుతూ ఉంది. అంటే ఏంటి? రంగు మార్చారు, పేరు మార్చారు, ఆచారం మాత్రం అదే. క్యారలింగ్ పగలపూట ఎందుకు పోరు? చెప్పాలి. డౌటే కదా, మంచి డౌటే కదా, అవునా? డౌట్స్ చాలా మంచివి, జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా కాదు, డౌట్స్. ఐడియా ఏం చేస్తుంది? ఇప్పుడు జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. వాసైలింగ్ చేయాలన్న ఐడియా జీవితాన్ని నాశనం చేస్తుంది. బట్ డౌట్ జీవితాన్ని మార్చేస్తూ ఉన్నది. ఇప్పుడు
డే టైంలో ఎందుకు చేయరు? సువార్త ఎవడన్నా చెప్పడానికి పోతే రాత్రిపూట పోతాడా? చెప్పండి ఎవరైనా. సువార్త రాత్రి 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు చేస్తారా? సువార్త చెప్పడానికి నీకు డ్రమ్ అవసరమా? సువార్త చెప్పడానికి నీ సంఘం అంతా పోవడం అవసరమా? పాయింట్స్, నాకు జవాబులు కావాలి వీటికి. సువార్త చెప్పడానికి నీ సంఘం అంతా నీ ఎంట రావాలా? నువ్వు సువార్త చెప్తే నీకు కానుకలు ఎందుకు పెట్టాలి? కానుకలు దేనికి పెట్టాలి? వాక్యం బోధిస్తే కానుకలు పెట్టాలి. నువ్వు దాన్ని సువార్త అంటున్నావు. సువార్త చేస్తే నీ కానుకలు ఎందుకు పెట్టాలి? ఎందుకు చేయి చెప్తున్నావు లాస్ట్లో నువ్వు? అంటే క్రైస్తవులు, ఈ సంఘ కాపర్లు ఏం చేస్తున్నారు? దాన్ని ఎంకరేజ్ చేయడానికి వారికి ఇష్టం వచ్చిన రీజన్ చెప్పి మొత్తానికి దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కేవలం వధువు మాత్రమే దాన్ని తప్పించుకుంటా ఉన్నది ఖచ్చితంగా. ఆమేన్. క్యారలింగ్ పేరు చెప్పి, సువార్త పేరు చెప్పి ఇంటింట పోయి లొల్లిలు చేసుకుంటూ, శబ్దాలు చేసుకుంటూ, ఆ యూల్ పండగ దినమున చేసిన విషయాలనే మనం ఈ రోజున చేస్తూ ఉన్నాము. క్రైస్తవత్వం చేస్తూ ఉన్నది. దాన్ని క్యారోల్స్ అంట. సువార్త అని మంచి పేరు పెట్టి దాన్ని నువ్వు ఏ పేరు పెట్టి ఏం చేసినా అది ఒక ఆచారమే. క్యారోలింగ్ చేయడం తప్పది. అది సువార్త అని మీరు అంటూ ఉన్నారు. వాక్యం చెప్తుంది అది ఏంటది? అన్య ఆచారము. దేవుడు సంఘములో అల్లరికి కర్త కాడు అంటే దాని అర్థం నువ్వు ఇక్కడ చేయొద్దు, బయట చేయొచ్చనా? వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు సంఘములో అన్నాడు ఆయన. ఎక్కడ 2-3 ఉంటే అక్కడ అది సంఘం. నువ్వు రోడ్డు మీద ఉండు, అడవిలో ఉండు, సముద్రంలో ఉండు, ఎక్కడ ఉండు, అది సంఘం. సంఘములో దేవుడు అల్లరికి కర్త కాడు. నువ్వు సువార్త చెప్పడానికి పో, నువ్వు వాక్య బోధించడానికి పో, ప్రార్థన చేయడానికి పో, క్యారోలింగ్కి పో, దేనికి పో, అల్లరికి కర్త కాడు.